వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి పీజీ సెట్ 2025 రిలేటెడ్గా ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్కి, అలానే ఎగ్జామ్లో మార్క్స్ని బేస్ చేసుకొని ర్యాంక్స్ వచ్చి ఉంటాయి కదా, దానికి అలానే ఫీజు రింబర్స్మెంట్ రావడానికి ఏమన్నా సంబంధం ఉందా, అలాంటి తక్కువ మార్క్స్ వస్తే మనకు ఫీజు రింబర్స్మెంట్ రాదా అన్నది వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ అంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా మనకు పీజీ సెట్ రిలేటెడ్గా రిజల్ట్స్ వచ్చాయి. అందులో మనకు మార్క్స్ అలాట్ అయ్యి ఉంటాయి. అట్ ద సేమ్ టైం మార్క్స్ని బేస్ చేసుకొని ర్యాంక్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనకు తక్కువ మార్క్స్ వచ్చినా ఆర్ఎల్స్ ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా మనకు సీట్ రాకోకుండా ఉండే ఛాన్సెస్ ఏవైతే ఉంటాయో అవి రెగ్యులర్గానే ఉంటాయి. బట్ ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి వచ్చినట్టయితే ఇవేమన్నా ఇంపాక్ట్ చేస్తాయా అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంపాక్ట్ అన్నది చెయ్యదు. ఎందుకు అంటే ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో అది ఏ డాక్యుమెంట్ని బేస్ చేసుకొని మనకి ఇస్తారు అన్నది మనకు ఒక ఐడియా వచ్చినట్టు ఆర్ మనకు అది తెలిసినట్టు అయితే అగైన్ మనకు మార్క్స్కి, ర్యాంక్స్కి, ఫీజు రియంబర్స్మెంట్కి ఏం లింక్ ఉండదని చెప్పి మనకు ఈజీగా అనేది అర్థమవుతుంది. ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ రావాలి అంటే మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ప్యూర్లీ ఇన్కమ్ సర్టిఫికేట్ని బేస్ చేసుకొని మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇప్పుడు మీకు మంచి మార్క్స్ వచ్చి మంచి ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్ ఒక 10th ర్యాంక్ వచ్చింది, లేదంటే ఫస్ట్ ర్యాంకే వచ్చింది అనుకోండి. అలా మీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చి మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు అనుకోండి, మీకు ఫీజు రియంబర్స్మెంట్ అన్నది రాదు. ఒకవేళ మీకు పీజీలో మనకు 20,000, 30,000 ఇలా ర్యాంక్ వచ్చి మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండి అందులో ఏదైతే డిజైర్డ్ ఇన్కమ్ ఉంటుందో మనకు అఫీషియల్ ఏదైతే మనకు బెంచ్ మార్క్గా ఇన్కమ్ పెట్టింటారో అంతకంటే తక్కువ ఇన్కమ్ ఉంది అనుకోండి, మీకు 30,000, 40,000 ర్యాంక్ వచ్చినా కూడా మీకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. సో కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ రావడానికి మీకు వచ్చిన మార్క్స్, ర్యాంక్స్కి ఎలాంటి సంబంధం కూడా లేదు. సో కాబట్టి ఏంటి అంటే ఎవరి దగ్గరన్నా ఈ యొక్క క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఉన్నట్టయితే మాత్రం వాటికి సంబంధించిన బెనిఫిట్స్ అనేది ఖచ్చితంగా క్లెయిమ్ అయితే చేసుకోండి. అదే పనిగా చాలా వీడియోస్లో చెప్తున్నాం, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అల్టిమేట్గా మనం ఎంత ఎడ్యుకేషన్ చదువుతున్నా అందులో మనకు ఫెసిలిటీ ఏదైనా మంచిగా కల్పించేది ఏంటి అంటే ఫీజు రియంబర్స్మెంట్. ఎందుకంటే మన కాలేజ్కి అయ్యే ఫీజు అనేది అఫీషియల్స్ పే చేస్తున్నారు అంటే అంతకంటే మనకి ఇంకా దానికంటే పీక్ బెనిఫిట్ ఇంకేం కలుగుతుంది, అదే మనకు పీక్ బెనిఫిట్. సో కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి, లేదన్నట్టయితే అప్లై చేసుకోండి. వచ్చేటట్టు ఉంటే ఖచ్చితంగా అది యూజ్ చేసుకొని ఫీజు రియంబర్స్మెంట్ అయితే తెచ్చుకోండి. సో మార్క్స్ ఇలా వచ్చాయి, ర్యాంక్స్ ఇలా వచ్చాయి, సీట్ వస్తుందా రాదా, వచ్చిన ఫ్రీ సీట్ వస్తుందా రాదా, ఇలాంటి ఏ డౌట్స్ మీరైతే పెట్టుకోకండి. అన్నిటికన్నీ మనకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ని బట్టి ముందుకు వెళ్తారు కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.